సార్ చిరంజీవి గారు జనసేనని ఓన్ చేసుకోవడం మంచిదా చెడుదా అంటే మీరేం మాట్లాడతారు సార్? చిరంజీవి గారు జనసేన ఓన్ చేసుకోవడం మంచిదే కదా! సో, నిన్న ఆయన ఫంక్షన్‌లో మాట్లాడుతూ, లైలా ఫంక్షన్‌లో మాట్లాడుతూ జనసేన పార్టీ గురించి మాట్లాడారు. జై జనసేన అన్నారు. సో, ఓన్ చేసుకోవటం మంచిదే. ఎందుకు మంచిదంటే ఇవాళ చిరంజీవి అభిమానులు పూర్తిగా చిరంజీవికి ఒక అభిమానుల సెక్టర్ ఉంది. అంటే 50+ వాళ్ళు ఎక్కువగా చిరంజీవికి అవును అభిమానులుగా సార్. ఉంటారు. 50 లోపోళ్ళు జనసేన పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి గారికి అభిమానులుగా అభిమానులుగా ఉంటారు. ఉంటారు. అవును సార్. ఇప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీలో చిరంజీవి గారి అభిమానులది కొంతమందిలో కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. 50 ఏళ్ల లోపు వాళ్ళు అవుట్ రైట్గా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ ఉంటే 50 ఏళ్ల పైబడిన వాళ్ళు మాత్రం చిరంజీవి గారి అభిమానులు జనసేనకు పూర్తి స్థాయి అన్కండిషనల్ సపోర్టు ఇవ్వట్ల ఇప్పటికి కూడా. సో కొంత అక్కడ కొంచెం లోపం ఉంది. కొంచెం దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ చిరంజీవి గారు ఓన్ చేసుకోవటం వల్ల వాళ్ళందరూ కూడా జనసేన పక్షమే ఉంటారు అని మనం అనుకోవచ్చు. ఒక రకంగా ఆయన ఓన్ చేసుకోవటానికి కూడా ఆయనకు ఒక అర్హత ఉన్నది, హక్కు ఉన్నది. సొంత తమ్ముడు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఆయన ఇంట్లో నుంచి వచ్చారు. ఆయన ఆయన ద్వారా సినిమాల్లోకి వచ్చారు. ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. మన జనసేన పార్టీని ఆయన ఓన్ చేసుకోకపోతే ఎట్లా? ఖచ్చితంగా ఓన్ చేసుకోవటం వల్ల మంచే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అయితే చిరంజీవి గారు ఇంకొక వ్యాఖ్య కూడా చేశారండి. ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెందితేనే జనసేన అన్నారు. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? 100% ఎగ్జాక్ట్లీ. అవునా సార్? ప్రజారాజ్యం అనేది రూపాంతరం చెంది జనసేన అయింది. ఎట్లా? ప్రజారాజ్యం పెట్టినప్పుడు సిద్ధాంతాలు ఏంటి? ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఒక 2 వర్గాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి. ఆ 2 వర్గాలు ఎక్కువగా సీట్లు తీసుకుంటున్నాయి. కాబట్టి 3వ వర్గం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలి, మార్పు రావాలి, బడుగు బలహీన వర్గాలకు అత్యధిక స్థానాలు కేటాయించాలి అనే ఒక సదుద్దేశంతో, సమున్నత లక్ష్యంతో ప్రజారాజ్యం పార్టీ ఏర్పడింది. ఆ ఏర్పడిన క్షణంలో సో సీట్లు ఇచ్చేటప్పుడు కూడా ఆయన ఏదైతే చెప్పాడో 100 సీట్లు బీసీలకు ఇస్తానని చెప్పాడు. చరిత్రలో ఎప్పుడూ జరగల అట్లా. అంతలాగా 100 సీట్లు ఇచ్చాడు ఆయన. సో 100 సీట్లు ఇచ్చిన తర్వాత సో ఆయన ఓడిపోవడం అనేది ఇక గెలుపోవటంలో మన చేతుల్లో లేవు. కానీ పూర్తి స్థాయిలో ఆయన మీద నమ్మకం రాకపోయి ఉండొచ్చు. గెలుపోవటంలోనేమో మన చేతుల్లో ఉండదు. సో ఏదేమైనా కానీ ప్రజారాజ్యం పార్టీ ఆ దశ నుంచి మళ్ళీ ఇటువైపు చూస్తే జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటి? అవే కదా. జనసేన పార్టీ ఇవాళ 21 స్థానాలు వచ్చినాయి కాబట్టి సరిపోయింది. కానీ 170 స్థానాల్లో పోటీ చేస్తుంటే జనసేన కూడా బడుగు బలహీన వర్గాలకు అత్యధిక స్థానాల్లో సీట్లు ఇచ్చేది. అలాగే డబ్బులు లేకుండా మంచి స్వచ్ఛమైన రాజకీయం చేసింది. సో ప్రజలకు ఒక మార్పు చూపించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఎక్కడి నుంచి బయలుదేరింది ఇదంతా కూడా జనసేన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఆర్పిలో యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నారు. రాజకీయ నేపథ్యం ప్రారంభమైంది అక్కడ, అంకురార్పణ చేసుకుంది అక్కడ. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ తానులో ముక్క, ప్రజారాజ్యం తానులో ముఖ్య. కాబట్టి ఇవాళ ఆయన చిరంజీవి గారు కూడా ఆ రకంగా రూపాంతరం చెందింది అంటే అందులో పెద్దగా దాన్ని మనం శంకించాల్సిన అవసరం కానీ మనం తప్పుపట్టాల్సిన పరిస్థితి కానీ ఏమీ లేదని నేను అనుకుంటాను. అయితే ఇందాక మీరు అన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ వాడు చిరంజీవి తమ్ముడే కదా, అదే కుటుంబం కదా, అదే తానులో గుడ్డ కదా అని కూడా అన్నారు. అయితే మరి 2019లో ఓటమప్పుడు స్పందించిన చిరంజీవి గారు గెలుపును మాత్రం ఇప్పుడు జనసేన గెలుపును మాత్రం ఆయన తన గెలుపు అంటే నాదే కదా, నా పార్టీ నుంచి వచ్చిందే కదా అంటున్నారు కదా. సో అంటే ఓటమప్పుడు ఆయనది కాదా, మరి గెలుపప్పుడు మాత్రమే ఆయన స్వీకరిస్తారా చిరంజీవి మనం గారు? అట్లా తప్పుగా అర్థం చేసుకోకూడదు. చిరంజీవి గారు ఏ రోజున్నా తమ్ముడు అభివృద్ధిని కాంక్షించారు, తమ్ముడు పార్టీ విజయం సాధించాలని కాంక్షించారు. మనం చూస్తే చిరంజీవి గారు ఎన్నికల ముందు కూడా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ఎన్నికలప్పుడు నా తమ్ముడు నిజాయితీ పరుడు గెలిపించండి అన్నారు. అలాగే అనేక మంది జనసేన పార్టీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆశీర్వాదం ఇచ్చారు. సో అడుగడుగున ఆయన లేడేమో కానీ ఆయన సైన్యం మొత్తం పవన్ కళ్యాణ్తో పాటే ఉందిగా. తమ్ముడు నాగబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పిఠాపురంలో తిరిగిందిగా. అలాగే సురేఖమ్మ గారు, వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారు. సో ఇట్లా ఎవరు లేరు, అందరూ ఆయన సైన్యం, ఆయన ఒక్కడ తప్ప ఆయన సైన్యం మొత్తం పవన్ కళ్యాణ్ గారితోనే ఉంది. మరి ఆయన ఎందుకు రాలేదు అంటే ఆయన రాకూడదు కాబట్టి రాలేదు. వాస్తవానికి నా ఉనికి తమ్ముడికి నష్టం చేస్తుందేమో అన్న ఒక బాధతోటి, భయంతో ఆయన రాలేదని చెప్పాలి. ఎందుకు నష్టం చేస్తుందంటే ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో 70 లక్షల మంది ఓటేశారు. కానీ ఈ రొచ్చు రాజకీయాల్లో ఉచ్చులో పడి ఆయన
అనవసరంగా మనము తప్పుడు వాళ్ళం అయిపోతున్నాము, అందరివాడిగా ఉండేవాళ్ళం కాస్త ఇలా తయారైంది ఈ పరిస్థితి అనుకొని కొంత బాధాతప్త హృదయంతో పక్కన వాళ్ళు వృద్ధ జంబూకాలు కొన్ని చెప్పిన సలహాలు విని ప్రభావితమయ్యి దీన్ని ఇంకా నిజంగానే మనం చేయలేమా అనుకొని ఆ పార్టీని విలీనం చేశాడు. అది ఒక మైనస్ అని చెప్పాలి. ప్రతి పార్టీ జీరోతో మొదలవుతుంది, కానీ జనసేన పార్టీ మైనస్తో మొదలైంది. ఆ మైనస్తో మొదలవడం అంటే ఈ విలీన ప్రక్రియ వల్ల మైనస్కి వెళ్ళింది. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ కాకపోగా మైనస్ అయింది. ఆ మైనస్ నుంచి పార్టీని జీరోకి తీసుకొచ్చి జీరో నుంచి ఇవాళ 100%కి తీసుకొచ్చాడు స్ట్రైక్ రేట్ తోటి. సో అలాంటప్పుడు చిరంజీవి గారు ఏమాత్రం ఎంటర్ అయినా కానీ అది నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది కదా. ఆ రోజు అన్నయ్య పార్టీని విలీనం చేశాడు, మళ్ళీ వచ్చాడు అన్నయ్య పార్టీకి మద్దతుగా జనసేనకి, మళ్ళీ దీన్ని కూడా విలీనం చేస్తారా అనే మాటలు ఇప్పటికే కొంతమంది అది ఆ కూతలు కూస్తున్నారు. ఇవాళ చిరంజీవి గారు అన్న మాటలకే ఆ కూతలు కూస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు యాదృచ్ఛికంగా యథాలాపంగా ఎదుటి వాళ్ళు కొంతమంది పిఆర్పి గురించి పరిచయం చేస్తూ విశ్వక్సేన్ తండ్రిని పరిచయం చేస్తూ గతంలో పిఆర్పిలో ఉండేవారు ఇతను అని చెప్పే ఒక ప్రయత్నంలో భాగంగా ఎదుటి వాళ్ళు ఇప్పుడు జనసేన జనసేన అంటే ఎస్ జనసేన జై జనసేన, పిఆర్పి రూపాంతరం చెందితేనే జనసేన అయింది అది అని చెప్పుకొచ్చాం. అది యథాలాపంగా యాదృచ్ఛికంగా చెప్పిందే తప్ప అందులో వ్యూహాత్మకంగా ఆయన ఏదో పార్టీలకు రావాలన్న కాంక్షతోనో పార్టీలో పదవులు తీసుకోవాలన్న కాంక్షతోనో చెప్పింది కాదు. ఆయన చూడని ఏమున్నాయి ఫణి గారు. సో గంజి నుంచి బెంజి దాకా చూశారు. సో కింది స్థాయి నుంచి సినిమా నటుడి దగ్గర నుంచి కేంద్ర మంత్రి వరకు చూశారు. ఆయన చూడని ఏమున్నాయి? ఆయన చూడని పదవులా, ఆయన చెయ్యని పదవులా చెప్పండి. కాబట్టి ఒక ముఖ్యమంత్రి అనేది మిగిలిపోయింది. అది డెఫినెట్గా అది అందని ద్రాక్షగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోయారు కాబట్టి. సో ఇవాళ ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరికైనా ఆయన ఏంటని చెప్పాలంటే ఆయన సినిమా గురించి ఎంత చెప్తామో ఆయన సేవా కార్యక్రమాల గురించి అంత చెప్తాం. చెంప చెళ్ళు మనిపించేలాగా సమాధానం చెప్పొచ్చు ఎవరైనా కానీ. ఎందుకంటే అన్ని సేవా కార్యక్రమాలు చేశారు. ఇవాళ కరోనా వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా, నిజం చెప్పాలంటే ఆనాడు ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళు చేయని విధంగా 40 ఆక్సిజన్ సెంటర్లు ఆయన పెట్టారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం 5,000 నోట్లోకి వెళ్ళాయంటే చిరంజీవి గారి కారణం. ఇంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాదాపుగా 30 ఏళ్ల నుంచి బ్లడ్ బ్యాంక్ పెట్టి, ఐ బ్యాంక్ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనేక మందిని మీరు పెడితే బ్లడ్ బ్యాంకు వచ్చి రక్తదానం ఇస్తారా, నేను పెడితే ఇస్తారా చెప్పండి ఫణి కుమార్ గారు. ఆయన పెట్టారు కాబట్టి చిరంజీవి గారి పిలుపు మేరకు అనేక మంది వచ్చి రక్తదానం చేస్తున్నారు. సో ఎంతమందిని నడిపిస్తున్నాడు, ఎంతమందిని ఇన్స్పైర్ చేశాడు, ఎన్ని ప్రాణాలు కాపాడాడు, ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన గురించి మాట్లాడేంత శక్తి సామర్థ్యాలు, అంత అర్హతలు ఇవాళ ఉన్న పిల్ల కుంకలకి పిచ్చి కుంకలకు ఉన్నాయా చెప్పండి. సో ఇవాళ ఏదో వెర్రి కూతురంతా కూస్తూ ఉన్నారు. సో చిరంజీవి గారు మాట్లాడేశారు. సో కొన్ని ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో అంటే ఆయన ఏదో వచ్చేసాడు, రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు, మళ్ళీ జనసేన పార్టీలోకి ఎంట్రీ కోసం ఈ వ్యాఖ్యలు మాట్లాడుతున్నాడు, మళ్ళీ వచ్చి ఆయన కూడా ఏదో కేంద్ర మంత్రి పదవి తీసేసుకుంటాడు, ఆయన ఏదో బాగుకునేస్తాడు, ఆయన ఏదో ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు, ఆయన విలీనం చేసే పార్టీని మళ్ళీ ఎట్లా వస్తాడు, ఆయన ఏవేవో కూతలు కూస్తున్నారు. ఆయనకి ఏం అవసరం అండి? సినిమా పెద్దగా ఇస్తానంటే కూడా పెద్దగా వద్దు, నేను బిడ్డగా ఉంటానయ్యా అన్నవాడు ఇవాళ ప్రశాంతంగా ఒక సంపూర్ణమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎక్కడైతే పోగొట్టుకున్నాడో రాజకీయాల్లో, అక్కడ రాజకీయాల్లో తమ్ముడు ద్వారా మళ్ళీ 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించి తమ్ముడు తన విజయాన్ని ఆయన కాళ్ళ కింద పెట్టాడు, కాళ్ళ దగ్గర పెట్టాడు. అలాంటి గొప్ప తమ్ముడిని కలిగి ఉన్నాడు, గ్లోబల్ స్టార్ లాంటి కొడుకుని కలిగి ఉన్నాడు. ఇంకా ఆయనకు కావాల్సింది ఏముందండి? సో వీళ్ళంతా పిల్ల బచ్చాలు మాట్లాడుతూ ఉంటారు కానీ బట్ నేను ఒకటే అంటున్నాను, ఆయన డెఫినెట్గా ఆయన చెప్పిన మాట వాస్తవం, 100% వాస్తవం. సో ప్రజారాజ్యం రూపాంతరం చెంది ఇవాళ జనసేన పార్టీ అయింది. ఆ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని ఇవాళ జనసేన పార్టీ ముందుకు వెళుతూ ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్నయ్య భావజాలం నుంచి తాను ఇన్స్పైర్ అయ్యి ఇవాళ పార్టీని నడుపుతూ ఉన్నాడు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇవాళ చాలామందికి అనుకుంటున్నారేమో ఆంధ్రప్రదేశ్లో 21 సీట్లు ఏదో తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంది కాబట్టి వచ్చాయని. ఆయన మద్దతు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి అన్ని సీట్లు వచ్చినాయి, బీజేపీకి అన్ని సీట్లు వచ్చినాయి, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది. సో ఇవన్నీ అయింది అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒకడే. ఆయన క్యారెక్టర్ ముఖ్యం. ఆయన క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కాబట్టే ఆయనకి ఇవాళ రాజకీయాల్లో పొలిటికల్ ఫ్యాన్ బేస్ దేశవ్యాప్తంగా ఏర్పడుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో కాదండి, దేశవ్యాప్తంగా పొలిటికల్ ఫ్యాన్ బేస్ ఏర్పడుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. సో ఢిల్లీ వెళ్ళండి, మహారాష్ట్ర వెళ్ళండి, లేకపోతే తమిళనాడు వెళ్ళండి, కర్ణాటక వెళ్ళండి, కేరళ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఆయనకంటూ ఒక పొలిటికల్ బేస్ ఏర్పడుతూ ఉంది. కాబట్టి అనవసరంగా దీన్ని వివాదాల్లోకి లాగి ఆయనేదో ఆశించి ఆయనేదో మాట్లాడాడని చిరంజీవి గారిని నిందించడం అనేది కరెక్ట్ కానే కాదు. యథాలాపంగా యాదృచ్ఛికంగా